రిలయన్స్ బిగ్ టీవీని ఇంటర్నెట్ ఉపయోగించి ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. సో నేను ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ యొక్క టూల్ బార్లో బిగ్ టీవీ అని టైప్ చేస్తున్నాను. బిగ్ టీవీ రీఛార్జ్ అనే ఆప్షన్ ఎంచుకున్నాను. ఇప్పుడు ఉన్న రిజల్ట్స్లో రిలయన్స్ డిజిటల్ టీవీ.com గెట్ రీఛార్జ్ HTML అనే ఒక రిజల్ట్ని ఎంచుకున్నాను. ఇక్కడ రీఛార్జ్ నౌ అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. ఇక్కడ నా డిజిటల్ టీవీ స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాను మరియు ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను నా బిగ్ టీవీ స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ నా మెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాను. కంటిన్యూ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది కన్ఫర్మేషన్ కోసం వస్తుంది. సర్నేమ్ ఇదేనా అని అడుగుతుంది. మనం కరెక్ట్గా ఎంటర్ చేసినామా మన స్మార్ట్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. నేను కరెక్ట్గా ఎంటర్ చేసినానని ధృవీకరించుకున్నాను. తర్వాత సర్నేమ్ను కూడా ధృవీకరించుకొని కన్ఫర్మ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎంత పేమెంట్ చేయమని అడుగుతుంది. ఇది ఫర్ సపోజ్ నేను 190తో పే చేయాలి అనుకుంటున్నాను. పేమెంట్ తర్వాత పే నౌ అని క్లిక్ చేశాను. ఏ విధంగా పే చేయాలని అడుగుతుంది. పేమెంట్ మోడ్స్ నేను నెట్ బ్యాంకింగ్ అని ఎంచుకున్నాను. నెట్ బ్యాంకింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకును ఎంచుకొని పే నౌ అనే ఆప్షన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ యొక్క పేజ్లోకి మనం వచ్చాము. ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను నా పేజ్కి నా అకౌంట్కి లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను 190 రూపీస్తో రీఛార్జ్ కోసం. నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను 190 రూపీస్తో రీఛార్జ్ కోసం. నా మొబైల్కు SBI వారు ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ పంపించి ఉంటారు. ఆ పాస్వర్డ్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తూ ఉన్నాను. నా మొబైల్కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేశాను. నేను కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పేమెంట్ సక్సెస్ అయింది. మరియు ఒక 5 సెకన్లలో మనం రిలయన్స్ కమ్యూనికేషన్ పేజ్కి మళ్ళీ వెళ్ళబోతూ ఉన్నాం. ఇక్కడ మన పేమెంట్ యొక్క డీటెయిల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి రిసిప్ట్ నెంబర్ వచ్చింది, కస్టమర్ నేమ్, స్మార్ట్ కార్డ్ నెంబరు, మొత్తం ఈ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి. మరియు ఈ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ ఈ మెయిల్ ఐడికి కూడా వస్తాయి. మనం ఈ కావాలంటే రిసిప్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఏ రిసిప్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ లోడ్ అవుతుంది. నేను ఈ ప్రింటర్ సహాయంతో ప్రింట్ చేస్తూ ఉన్నాను. ప్రింట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ మ్యాటరు ప్రింట్ అవుతూ ఉంది. ఈ విధంగా మనం రిలయన్స్ బిగ్ టీవీని మనం ఇంటర్నెట్ సహాయంతో రీఛార్జ్ చేసుకునే అవకాశము ఉంటుంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని రీఛార్జ్ చేసుకునే అవకాశాల గురించి మరి ఒక వీడియోలో తెలియజేస్తాను.